యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి అపోస్తుడైనటువంటి పేతురు భక్తకోటికి 2 అద్భుతమైనటువంటి పత్రికలు వ్రాసాడని బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక అలాగే రెండవ పత్రిక ప్రత్యేకంగా సంఘ విశ్వాసులైనటువంటి వారి కొరకై వ్రాయబడినటువంటి గ్రంథాలు. చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గూర్చినటువంటి అనేకమైన సంగతులను ఈ అధ్యాయం అంతటిలో కూడా దైవజనుడు తెలియజేస్తున్నట్లు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒకే ఒక తలంపును ఈ రాత్రి మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ తలంపు ఏంటయ్యానంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. దేవుని యొక్క దీర్ఘశాంతం, ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. దేవుని దీర్ఘశాంతం 8వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 సార్లు ఈ మాట మనకి కనబడుతూ ఉంది. 9వ వచనాన్ని చదివితే దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది: కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అని చదివా. అలాగే 15వ వచనంలో కూడా దీర్ఘశాంతం అనే మాట మనకి కనబడతా ఉంది. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అనే మాట దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని ఒక 2 తలంపులు ప్రత్యేకంగా ఈ దీర్ఘశాంతం అనేటటువంటి మాటను గురించి మనము ధ్యానం చేసుకునేటప్పుడు 2 విషయాలు మీ దృష్టి ఎదురు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. లోకంలో ఒక నానుడు ఉంది, ఒక సామెత ఉంది. ఏంటయ్యా ఆ సామెత అనంటే, శాంతము సముద్రము కన్నా గొప్పది అని అంటారు, లేదా సహనము సముద్రము కన్నా గొప్పది అని చెప్పి అంటారు. ఇది చాలా పరిచయమైనటువంటి మాట. సహనము, దీర్ఘశాంతము లేదా శాంతము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవి గొప్ప లక్షణాలు. లోకంలో ఎవరైనా మనను గూర్చి ఓర్చుకుంటే లేదా మన పట్ల దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ ఉంటే గనక మనము ఎంతో సంతోషించేటటువంటి వారంగా ఉంటాం. కుటుంబ వ్యవస్థను జ్ఞాపకం చేసుకుంటే అనేక సందర్భాల్లో తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లల పట్ల దీర్ఘశాంతాన్ని కనబరుస్తారు, సహనాన్ని కనబరిచేటటువంటి వారుగా ఉంటారు. భర్తలు తమ భార్యలైనటువంటి వారి విషయంలో అనేక సార్లు సహనాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉంటారు. భార్యలు తమ భర్తలైనటువంటి వారి విషయంలో సహనాన్ని, దీర్ఘశాంతాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉంటారు. గురువులు తమ విద్యార్థులైనటువంటి వారి పట్ల అనేక సందర్భాల్లో సహనాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉంటారు. ఏ వ్యక్తి అయినా సరే దీర్ఘశాంతాన్ని, సహనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు లేదా కనబరుస్తున్నప్పుడు, ఏ వ్యక్తి పట్ల అయితే ఈ సహనాన్ని కనబరుస్తారో ఆ వ్యక్తి సంతోషించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇది చాలా గొప్ప లక్షణం. లోకంలో మనుషులైనటువంటి వారు తమ తోటి వ్యక్తుల పట్ల, తమ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి వారి పట్ల, తమ విద్యార్థులైనటువంటి వారి పట్ల, సమాజంలో తమ వలె మానవులుగా ఎంచబడుతున్నటువంటి వారి పట్ల సహనాన్ని, దీర్ఘశాంతాన్ని ప్రదర్శించినప్పుడు మనము సంతోషించేటటువంటి మాట చాలా సహజం. అలా మానవులు లేదా మన తోటివారు మన ఎడల దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ ఉంటే, అంత సంతోషిస్తున్నప్పుడు
దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నటువంటి నరులైనటువంటి వారి పట్ల తన దీర్ఘశాంతాన్ని కనబరచడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, అలాగే అత్యంత సంతోషించదగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం. దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై ఉన్నాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని వివరించేటటువంటి కొన్ని మాటలను మనం చదవడానికి ముందు అసలు దీర్ఘశాంతము అనే మాటకు అర్థం ఏంటో ఇద్దరు వేదాంత పండితులైనటువంటి వారు ఇచ్చిన నిర్వచనాలను మనం చదివి అర్థం చేసుకున్న తర్వాత దేవుని దీర్ఘశాంతం మన పట్ల ఎంత గొప్పగా ఉన్నదో, ఆయన రాకడ వెలుగులో దేవుని దీర్ఘశాంతాన్ని అనుభవిస్తున్నటువంటి మనస్పందన ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు ఈ రాత్రి మీద ఉంచాలని నేను ఆశపడుతున్నాను. జాన్ మెకాదర్ అనేటటువంటి ఒక దైవజనుడు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గురించి ఇలా నిర్వచించాడు. ఏంటి ఆ నిర్వచనం అనంటే, దేవుడు తనలో తాను సంపూర్ణమైనటువంటి సౌమ్యాన్ని కలిగి పాపులు ఆయన హెచ్చరికలను తృణీకరించి అవిధేయతలో కొనసాగిన వారి పట్ల శాంతాన్ని వహించడమే దీర్ఘశాంతము అని అన్నాడు. మళ్ళీ చెప్తాను వినండి. దేవుడు తనలో తాను సౌమ్యము కలిగినటువంటి వాడయుండి పాపులు ఆయన హెచ్చరికలను తృణీకరించి ఆయన పట్ల అవిధేయతలో కొనసాగిన వారి పట్ల ఆయన శాంతాన్ని వహించడమే దీర్ఘశాంతము అని అన్నాడు. చాలాసార్లు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. మన పాప స్థితిని బట్టి, మన అవిధేయతను బట్టి మనము దేవుని యొక్క హెచ్చరికలను తృణీకరించేటటువంటి దాన్ని బట్టి ఆయన అనేక సందర్భాల్లో మనలను హెచ్చరించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనలను హెచ్చరించిన అనేక సందర్భాల్లో మనము అవిధేయతలో కొనసాగుచున్నప్పటికీ కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి సౌమ్యాన్ని కలిగి మన పట్ల శాంత స్వభావాన్ని కలిగినటువంటి దేవుడై ఉంటాడు. ఇది ఆ దైవజనుడు ఇచ్చినటువంటి నిర్వచనం. తర్వాత మరో వ్యక్తి ఇలా అన్నాడు. A.W. పింక్ అనేటటువంటి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. దైవిక దీర్ఘశాంతం ఏంటి అనంటే, దేవుడు తనపై తాను అదుపు కలిగి ఉండేటటువంటి శక్తి, తద్వారా ఆయన దుర్మార్గులను భరించి వారిని శిక్షించుటలో దీర్ఘకాలము సహించేటటువంటి దేవుడై ఉన్నాడు. చాలాసార్లు ఆయన తన కోపాన్ని అణుచుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. 78వ కీర్తనలో 38వ వచనాన్ని మనం చదివితే ఆ కీర్తన భాగంలో ఈ నిర్వచనాన్ని వివరించేటటువంటి కొన్ని మాటలు మనం గమనిస్తాం. 78వ కీర్తన 38వ చరణం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు ఆయన తన కోపాన్ని అణుచుకొనువాడు అని వాక్యంలో రాయబడింది. పలుమార్లు ఆయన తన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడంట? అణుచుకుంటున్నాడు. మీరు 78వ కీర్తన 10వ వచనం నుండి చదివితే అనేక సందర్భాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు దుర్మార్గమైనటువంటి క్రియలను చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా ఆయన వాత్సల్య సంపూర్ణుడైనటువంటి దేవుడై ఉండి వారిని నశింపజేసేటటువంటి విషయంలో పలుమార్లు తన కోపాన్ని ఏం చేశాడంట? అణుచుకున్నాడు. దీన్నే దీర్ఘశాంతం అని అంటారు. దైవిక దీర్ఘశాంతం అని అంటారు. అనగా దేవుడు తనపై తాను అదుపు కలిగి ఉండే శక్తి కలిగినటువంటి వాడై దుర్మార్గులను భరిస్తూ వారిని శిక్షించేటటువంటి విషయంలో అనేక కాలాల పాటు ఆయన ఏం చేస్తాడు? సహించుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట. దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి అని అంటే ఆయన దీర్ఘశాంతం. దేవుని లక్షణాలన్నింటినీ కూడా 2 మాటల్లో మనం పెట్టుకోవచ్చు. ఒకటి, దేవుడు మహోన్నతుడు. రెండవది, దేవుడు మంచివాడు. దేవుని మంచితనాన్ని తెలియజేసేటటువంటి అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయండి.
ఆయన మంచితనాన్ని తెలియజేసే ఆయనకున్న ఒక గొప్ప లక్షణం ఏంటి అని అంటే ఆయన కృప. ఆయన మంచితనాన్ని తెలియజేసే ఆయనకున్న రెండవ గొప్ప లక్షణం ఏంటి అని అంటే ఆయన కనికరం. కృప అంటే ఏంటి? మనము దేనికి తగమో దేవుడు దానికి మనలను అర్హులనుగా చేశాడు, అది కృప. కనికరం అంటే ఏంటి? మనము దేనికి తగుదుమో దేవుడు దానిని మన మీదికి రాకుండా చేశాడు, దీన్ని కనికరం అని అంటారు. అయితే దేవుని మంచితనాన్ని తెలియజేసేటటువంటి మూడవ అద్భుతమైనటువంటి గుణలక్షణం ఏంటయ్యానంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? దేవుని వాక్యం ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే గనక ఆయన దీర్ఘశాంతుడు అనేటటువంటి మాటను వివరించేటటువంటి ప్రయత్నం చేస్తే పదే పదే పాపం చేస్తూ దైవ ధిక్కారములో కొనసాగుతూ తిరుగుబాటు చేస్తున్న ప్రజల మీదకి రావాల్సినటువంటి తీర్పును నిలువరించడంలో దేవుడు తన మంచితనాన్ని చూపించడమే దీర్ఘశాంతం. అర్థమైంది కదా? పదే పాపం చేస్తూ ఉంటారు కొంతమంది, దైవ ధిక్కారంలో కొనసాగేటటువంటి వారై ఉంటారు కొంతమంది, దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వారై ఉంటారు. ఈ పాపములన్నిటికీ కూడా దేవుడు శిక్ష వేయదలుచుకుంటే వెంటనే శిక్షించవచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రజల మీదికి రావాల్సినటువంటి ఆయన తీర్పును నిలువరించడంలో చాలా సహనాన్ని ఆయన కనబరుస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? దీర్ఘశాంతుడైనటువంటి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు తన మంచితనాన్ని లోకంలో ఉన్నటువంటి వారందరి మీద కనబరుస్తున్నాడు. అలాగే ఆయన విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి వారి మీద కూడా దేవుడు తన దీర్ఘశాంతాన్ని కనబరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయా వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదివితే ఆయన ఎంతటి దీర్ఘశాంతుడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఇలా వ్రాయబడ్డాయి. 86వ కీర్తన, త్వరగా కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, 86వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు అని అన్నాడు. అలాగే 103వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుదాం. 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధిని కలిగిన వాడు. అలాగే 145వ కీర్తన 8వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. 145:8, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు కలిగినవాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ 3 వచనాలు కూడా మనకేమి నేర్పిస్తున్నాయి అనంటే ఆయా సందర్భాల్లో భక్తులైనటువంటి వారు దేవుని యొక్క గుణలక్షణాలను సక్రమముగా అర్థం చేసుకునేటువంటి వారై ఆయనను గూర్చి పాడుతూ ఆయన నామాన్ని వర్ణిస్తూ ఆయన ఎంత మంచివాడో, లోకంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఆయన ఎంతటి సహనాన్ని కనబరిచేటటువంటి దేవుడై ఉన్నాడో అర్థం చేసుకొని పలికినటువంటి ఏకస్వరంతో పలికినటువంటి మాట ఏంటంటే దేవుడు దీర్ఘశాంతము కలిగినవాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వస్తున్నటువంటి సందర్భంలో దేవుడు తన వ్యక్తిత్వాన్ని గురించి ఇలా ప్రత్యక్షపరుచుకున్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండము 34వ అధ్యాయము 5 నుండి చదువుదాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? అతన్ని దాటి వెళ్ళే క్రమంలో అతనితో మాట్లాడుతూ యెహోవా కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతుడైనటువంటి
దేవుడు అని మాట్లాడుతూ వచ్చాడు. సంఖ్యాకాండంలో మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం వాక్యాన్ని మనము చదివినట్లయితే 17వ వచనంలో కూడా ఇలా వ్రాయబడింది. 16 నుండి చదవమ్మ. ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అపనమ్మకత్వంతో ఉన్నారు. దేవుడు వారిని వాగ్దాన దేశానికి నడిపిస్తానని చెప్పాడు. వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళి వచ్చినటువంటి వారు 2 గుంపులై 10 మంది ఆ దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన దేశాన్ని గురించి చెడ్డ మాటలు చెప్పారు, చెడ్డ సమాచారాన్ని చెప్పారు. చెడ్డ సమాచారాన్ని చెప్పగానే వాళ్ళకి అపనమ్మకం అనేది ఏర్పడింది, దేవుని మీద అవిశ్వాసం అనేది ఏర్పడింది. అవిశ్వాసం ఏర్పడగానే వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని దేవుని మీద, దైవజనుడైనటువంటి మోషే మీద సన్నుగుతూ ఎలుగెత్తి ఏడుస్తున్నటువంటి సందర్భంలో నేను వారిని నాశనం చేస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా దైవజనుడైనటువంటి మోషే దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి దేవుడు ఏమై ఉన్నాడు? యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి అరణ్య యాత్ర మొదలు పెట్టగానే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. నీ దేవుడైన యెహోవా ఇలాంటి వాడు, ఆయన ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడితే తన ప్రజలను సంహరించడానికి దేవుడు సిద్ధపడినటువంటి తరుణంలో ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి దైవజనుడైనటువంటి మోషే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా కనికరించు అని దేవుని సన్నిధిలో ఆయన వ్యక్తిత్వాన్ని ఒక్కసారి ఆయనకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మర్చిపోయాడని కాదు దాని అర్థం. దైవజనుడైనటువంటి మోషే దేవుని మాటను ఎత్తి ప్రార్థన చేస్తూ ఆ మాట పలికాడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అమ్మ వీటి వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వచనాలు అన్నీ కూడా మనకేం తెలియజేస్తా ఉన్నాయి అంటే దేవుడు మంచివాడు. ఆయన తన మంచితనాన్ని అంతటినీ కూడా దేనిలో కనబరిచాడు? తన దీర్ఘశాంతములో ఆయన కనబరిచినటువంటి దేవుడు అయ్యుంటున్నాడు. దేవుడు దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. అనగా ఆయా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన, పదే పదే పాపమును చేస్తూ ఉన్నా, మనలను దండించే విషయంలో, మన మీదికి శిక్ష రావాల్సినటువంటి విషయంలో ఆయన చాలా మట్టుకు పలుమార్లు తన కోపాన్ని అణుచుకొని మన పట్ల ఆయన తన దీర్ఘశాంతాన్ని కనబరిచేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆయన నన్ను ఎన్నో మార్లు సహించాడు. పలుమార్లు ఆయన తన కోపమును అణుచుకొని వాత్సల్య సంపూర్ణుడై ఉండి మనలను భరించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. తన మీద తనను తాను అదుపు చేసుకునేటటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండి తద్వారా దుర్మార్గులను భరించి వారిని శిక్షించేటటువంటి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘకాలము సహించుకునేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. చాలాసార్లు మన పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు, లేదా మన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు, అనేక సందర్భాల్లో మీకు ఆయాసం కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో సైతం వారి మీద మీరు మీ సహనాన్ని వ్యక్తపరుస్తారు. చూడండి మీ పిల్లలని. అలాగే దేవుడు మన పట్ల కూడా ఆయన తన సహనాన్ని ప్రదర్శించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు.
అనేక స్థలాల్లో వ్రాయబడింది ఆయన దీర్ఘశాంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడైనటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన దీర్ఘశాంతము మన పట్ల ఎంత ఉన్నతంగా ఉందో జ్ఞాపకం చేసుకునేటటువంటి క్రమంలో మన స్పందన ఏ విధంగా ఉండాలో ఒక 2 తలంపులు మెదుటించాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గరికి వద్దాం రండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడయున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా దేని గురించి తెలియజేస్తూ ఉంది అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గూర్చినటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. మొదటి వచనం చదువుదాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయములను మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానమేమాయను అని అపహాసం చేస్తారంట కదా. నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి అపహసించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ అంత్య దినములలో అనే మాట వ్రాయబడింది కదా. అంత్య దినాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకో మీకొక్క మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొక్కిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. పెంతెకోస్తు దినాన అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆయన పునరుత్థానమును గూర్చి అనేక రుజువులను ఇచ్చి వెళ్తూ తన శిష్యులైనటువంటి వారికి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను గనుక మీరు నాకు సాక్షులై ఉంటారు అని అన్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత సరిగ్గా 50వ దినాన అంటే పెంతెకోస్తు దినాన దేవుని యొక్క ఆత్మ మనుషుల మీద కుమ్మరించబడినప్పుడు పేతురు లేచి నిలబడి యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను ఆధారం చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటయ్యానంటే సంఘము యొక్క ప్రారంభాన్ని గురించి మనం చదువుతాం. సంఘం యొక్క ప్రారంభాన్ని గురించి మనం చదువుతాం. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? ఒక ఈజీ ఆన్సర్ ఏంటి? పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. ఎనీ క్రిస్టియన్ కెన్ సే దిస్ కదా. ఈ మాట ఏ క్రైస్తవుడైనా చెప్పగలడు, చెప్పాలి కూడా. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. సంఘం పెంతెకోస్తు దినాన ప్రారంభమైన పరిస్థితులలో పేతురు నిలవబడి మాట్లాడుతూ ఇలా అన్నాడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఏదనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. సంఘం ప్రారంభమైన దినాన యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాన్ని అక్కడ ఎత్తి చదువుతూ లేదా ఎత్తి చెప్తూ
ఇవి అంత్య దినాలు. అంత్య దినాల్లో దేవుడు మనుషుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు అని జ్ఞాపకం చేశాడు కదా. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాకడను గురించి మాట్లాడే సందర్భంలో కూడా ఉపయోగించినటువంటి పదం ఏది? అంత్య దినములు అని అన్నాడు. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని అంత్య దినాలు ఎక్కడి నుంచి ఎక్కడికున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనంటే, సంఘం ప్రారంభమైన దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి దినాలన్నిటినీ కూడా ఏమని పిలిచారు అంటే అంత్య దినాలు అని అన్నారు. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం అండి? అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ఆయన రాకడ ఇప్పుడు వస్తుంది, లేదా రేపు వస్తుంది, లేకపోతే పలానా టైంలో వస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే ఆయన రాకడ అనేది అకస్మాత్తుగా జరిగేటటువంటి ఒక సందర్భం. అంత్య దినాలు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన సంఘము ప్రారంభమైన దగ్గర నుండి ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి దినాలన్నిటినీ కూడా అంత్య దినాలు అని అంటారు. పేతురు ఈ పత్రిక రాసేటటువంటి సమయానికి అనేక మంది అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమైపోయింది? భూమి ప్రారంభమైన దగ్గర నుండి ఉన్నట్లే ఉన్నది కదా. సృష్టి ఆరంభంలో ఏ విధంగానైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అని చెప్పి ఆయన రాకడను గురించి ఏం చేస్తూ ఉన్నారు? అపహాస్యం చేస్తున్నారు. నాడే కాదు, నేడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి చాలా మంది అపహసిస్తూ ఉన్నారు. వస్తాడంట ఆయన, వీళ్ళు ప్రతిరోజు ఇలా చెప్తున్నారు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడని ఊదర కొడుతున్నారు. నిజంగా ఆయన వస్తాడా? ఎప్పుడో చెప్పాడు కదా ఈ మాట, 2000 సంవత్సరాలుగా ఆయన ఇంకా రాలేదేంటి అని తెలుసుకోవడానికి అడిగితే పర్వాలేదు. కానీ ఎగతాళి చేయొచ్చు, అపహాస్యం చేస్తూ మాట్లాడేటటువంటి వారు నాడే కాదు నేడు కూడా ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. ఒకవేళ అపహాస్యం చేసే గుంపులో ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఉన్నట్లయితే గనక ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందో ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 8 నుండి 15 వచనాల వరకు మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతము ఒకటి అవిశ్వాసులైనటువంటి వారి పట్ల కనబరుస్తున్నాడు, రెండవది విశ్వాసులైనటువంటి వారి పట్ల కూడా కనబరుస్తున్నాడు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆయన చేసినటువంటి వాగ్దానం ఇంకా నెరవేరలేదు? ఆయన చెప్పినటువంటి మాట ఆయన మరిచిపోయాడా? ఆయన వాగ్దానం యొక్క నెరవేర్పు ఇంకా కాలేదేంటి అని చెప్పి ఈనాడు చాలా మంది ఆయన రాకడ గురించి అపహాస్యం చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? 9వ వచనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఇది అవిశ్వాసులైనటువంటి వారి పట్ల దేవుడు కనబరిచేటటువంటి దీర్ఘశాంతం. దీనికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని చదువుతున్నా. ఇక్కడ
మనకి కావలసినటువంటి మాట ఏంటంటే దేవుని దీర్ఘశాంతము నోవాహు దినాల్లో చాలా ప్రత్యేకంగా కనబరచబడింది. వాక్యాన్ని ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చదివితే ఆదికాండము 6వ అధ్యాయంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో కొన్ని మాటలు మనం ఊరికే చదువుదాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమ మనస్సునకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునివి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అనగా శరీరులై ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి కార్యములు చేస్తూ కాలాన్ని గడిపేటటువంటి వారై ఉన్నారు. ఇది మొదటి మాట. 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. నరుల చెడుతనం భూమి మీద చాలా గొప్పగా ఉన్నది, ఎక్కువగా ఉన్నది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇది 2వ మాట. తర్వాత 3వ మాట చదువుదాం. 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు, ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. దేవుడు పెట్టినటువంటి మార్గాన్ని చెరిపేశారు, బలాత్కారంతో నిండినటువంటి వారై ఉన్నారు. చెడుతనమును జరిగిస్తూ వారి హృదయాల్లో దేవుని భయం అనేది ఏ మాత్రం కూడా లేనటువంటి వారై ఉన్నటువంటి సందర్భంలో దేవుడు నోవాహుతో మాట్లాడుతూ, నీ ఒక వాడ కట్టు అని అన్నాడు. ఆ వాడ కడుతూ ఉండగా అనేకులు నోవాహును అడుగుతున్నారు, ఏంటయ్యా నోవాహు ఏం చేస్తున్నావు అని అంటే ఒక పెద్ద బాక్స్ కడుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో బాక్స్ అనేటటువంటి మాట ఉంటుంది అన్నట్టు. చెక్కతో తయారు చేయబడిన ఒక పెట్టె కడతా ఉన్నాడు. ఎందుకు ఇది అని అంటే, భూమి మీదకి దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతా ఉంది, వర్షం కురవబోతా ఉంది అని చెప్పి తెలియజేస్తూ వచ్చాడు. అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతవరకు వర్షాలు చూసినటువంటి మొహాలు కాదు వాళ్ళవి. వర్షం లేదు భూమి మీద, కాబట్టి ఆ వర్షం వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని అంటే అనేకులు అపహాస్యం చేశారు. నోవాహు దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటిస్తూ 120 సంవత్సరాలు దేవుని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ 120 సంవత్సరాలు దేవుడు తన స్వార్థను వారికి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు తన మంచితనాన్ని వారి ఎడల ఏ విధంగా కనబరిచాడు అని అంటే, తన దీర్ఘశాంతాన్ని వారి పట్ల చూపించడం ద్వారా. నేడు కూడా అంతే, చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు, దేవుని భయం లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, అవిధేయులైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి కార్యములను జరిగిస్తూ ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారుగా నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలు కనబడుతున్నారు. నాడే కాదు, నాటి దినాల్లో కంటే ఎక్కువగా నేడు కనబడుతున్నారు. దేవుని భయం ఎంత మాత్రం కూడా లేదు. ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొందరు ఆయన రాకడను గురించి ఆలస్యం చేస్తూ ఉంటే, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియజేస్తూ పలికినటువంటి మాట, ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వరును నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఆయన వారి ఎడల దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు. అవిశ్వాసులైన వారి పట్ల దేవుడు తన దీర్ఘశాంతాన్ని, అనగా పదే పాపం చేసిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన, ధిక్కార స్వభావాన్ని కలిగి ఉన్న దేవుడు ఎందుకు సహించుకుంటున్నాడో తెలుసా? నశించాలని దేవుడు కోరుకోవట్లేదు, అందుకే సహిస్తున్నాడు. అది నీకు అర్థమైతే మంచిది. రాత్రి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా సరే
ఒకవేళ ఆయన తలుచుకుంటే నిన్ను దండించాలి అని అనుకుంటే, నిన్ను శిక్షించాలి అని అనుకుంటే ఒక్క నిమిషం చాలా ఆయనకి. ఒక్క నిమిషం నీ మీద కోప్పడితే చాలా. ఆయన ఒక్క నిమిషం చాలా ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఒక్క సెకండ్ కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల నిన్ను శిక్షించాలి అని అనుకుంటే ఉన్న పాటునే దేవుడు నిన్ను దండించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. కానీ ఆయన స్వభావానికి అది వ్యతిరేకం. ఎందుకనంటే ఆయన స్వభావం ఏంటి? దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, సహించుకునేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన సహనంలో ఉన్నటువంటి సారాంశం ఏంటయ్యానంటే నీవు మార్పు చెందాలని ఆయన ఇష్టపడేటటువంటి దేవుడై ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యాన్ని మనం చదివితే అపోస్తలుడైన పౌలు భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని తాను ఎలా అనుభవించాడో 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం నుండి ఇలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదైనదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడి తిని అన్నాడు. పౌలు లేదా సౌలు రక్షణ పొందక ముందు అతని పరిస్థితి ఏంటో మనకి తెలియందేం కాదు కదా. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఆ తర్వాత కాలంలో 13వ అధ్యాయం నుండి ఆయన స్వార్థ దండయాత్రలు చేసినప్పుడు ఆయన గురించి, తన స్వంత అనుభవాన్ని, తన జీవిత సాక్ష్యాన్ని గురించి తెలియజేసినటువంటి క్రమములో దేవునికి ఎంత విరోధంగా ప్రవర్తించాడో చాలా స్పష్టంగా వ్రాయబడింది. సంఘాన్ని పాడు చేస్తున్నాడని వాక్యంలో రాయబడింది. సంఘాన్ని పాడు చేస్తున్నాడు, అయినా సరే దేవుడు ఎందుకు సహించుకున్నాడు? అనేక మందిని చెరలో వేస్తున్నాడు, అయినా సరే దేవుడు ఎందుకు సహించుకున్నాడు? స్టెఫను మరణానికి అనుమతించాడు, అయినా సరే దేవుడు ఎందుకు సహించుకున్నాడు? దమస్కులో ఉన్నటువంటి వారిని చంపడం కొరకై పర్మిషన్ తీసుకొని బయలుదేరాడు, అయినా దేవుడు ఎందుకు సహించాడు అని అంటే నశించాలని ఇచ్చయించలేదు కనుక ఆ ప్రధాన పాపినైనటువంటి నాయందు తన దీర్ఘశాంతాన్ని కనబరుచున్నట్లు ఆయన నన్ను కనికరించాడు. అనగా నేను చేసినటువంటి పాపములకు ఏ ఉగ్రత అయితే నా మీదికి రావాలో దేవుడు దాన్ని నా మీదికి రాకుండా చేశాడని తన వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రక్షింపబడని నీ పట్ల, అవిశ్వాసమైన నీ పట్ల, దేవుణ్ణి ఎరగని నీ పట్ల ఆయన ఎందుకు తన దీర్ఘశాంతాన్ని కనబరిచేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు అని అంటే నీవు రక్షింపబడాలని, మారు మనసు పొందాలని ఆయన కోరుకునేటటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఫోకస్ అంతా కూడా ఏంటి? దేవుని దీర్ఘశాంతంలో అంటే నీవు మారు మనసు పొందాలని. అదే కదా మనం అక్కడ చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9 మరొకసారి చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకని? మార్పు చెందునట్లు. ఆయన తన దీర్ఘశాంతాన్ని మన పట్ల ఇంకా కనపరచడంలో, ప్రత్యేకంగా అవిశ్వాసులైనటువంటి వారి పట్ల ఇంకా కనపరచడంలో దేవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మోటో ఏంటయ్యానంటే నువ్వు మార్పు చెందాలి. అందుకే దేవుడు నీకు అవకాశాలు ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నాడు.
నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆశించేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11:17. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే జనులకు దేవుడు జీవార్థమైనటువంటి మారు మనసును అనుగ్రహించున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచరి. ఆయన నీ పట్ల అవిశ్వాసిగా, మార్పు చెందని వ్యక్తిగా, దేవుని ఎరగని వ్యక్తిగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కాలాల పాటు దేవుని సన్నిధిలోనికి వస్తూ దేవుని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ పట్ల దేవుని సన్నిధికి రాకుండా దూరంగా బ్రతుకుతూ తిందాం, తాగుదాం, సుఖించుదాం, ఇదే జీవితం అన్నట్లుగా ఆలోచించుకొని లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ఆయన నీ పట్ల దీర్ఘశాంతాన్ని కనబరచడంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? జీవార్థమైనటువంటి మారు మనసు నీవు పొందాలని ఆయన ఇష్టపడేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. వస్తానని చెప్పిన దేవుడు తప్పనిసరిగా వచ్చి తీరతాడు, అందులో అనుమానం ఏమీ లేదు. పుడతానని చెప్పాడు, పుట్టాడు. చనిపోతానని చెప్పాడు, చనిపోయాడు. సమాధి చేయబడతానని చెప్పాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరలా వస్తానని చెప్పాడు, డెఫినెట్గా వస్తాడు. ఆయన అనుమానం ఏమీ లేదు అందులో. ఆయన వస్తాడు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు. ఆయన మొదటి రాకడలో అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన వస్తాడు పాపుల కొరకై అని చెప్పబడిన ప్రవచనాలు, అవే ఒక నిదర్శనం. ఆయన తిరిగి వచ్చేటటువంటి దేవుడు అయింటూ ఉన్నాడు. ఎప్పుడో చెప్పాడు ఆయన ఈ మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు. క్రీస్తు శకం 95వ సంవత్సరం నుండి 100 సంవత్సరం మధ్యకాలంలో అపోస్తుడైనటువంటి యోహానుకి ఆయన తన ప్రత్యక్షతనిచ్చి తెలియజేసినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా ఎందుకు రాలేదు అని ఎగతాళి చేస్తున్న సోదరుడా, ఇప్పుడు రాళ్లే అని కాలయాపన చేస్తున్నటువంటి సహోదరి, ఈ రాత్రి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, నీవు నశించాలని ఆయన కోరుకోవట్లేదు. కాబట్టి నీ ఎడల దీర్ఘశాంతాన్ని వహించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతంలో ఉన్నటువంటి సారాంశం ఏంటయ్యానంటే, నీవు జీవార్థమైనటువంటి మార్పు చెందాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది అవిశ్వాసులైన వారి పట్ల దేవుడు చూపించేటటువంటి దీర్ఘశాంతం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అన్నాడు. మళ్ళీ రెండోసారి దీర్ఘశాంతం అనే మాట ఉపయోగించాడు. సందర్భాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, ఇది రక్షింపబడిన వారి పట్ల దేవుడు చూపే దీర్ఘశాంతం. అమ్మ, అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది రక్షింపబడే వారి పట్ల దేవుడు కనబరుస్తున్నటువంటి దీర్ఘశాంతం. 11వ వచనం నుండి ఒకసారి చదువుదాం, చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. 13వ వచనంలో మనము అనే మాట ఉపయోగించాడు కదా. 9వ వచనంలో కొందరు అనే మాట ఉపయోగించాడు. వ్యత్యాసాన్ని మీరు గమనించండి. మనము అని అన్నాడు. ఎవరా మనము? 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు
మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. కనుక 11వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు రక్షింపబడిన దేవుని పిల్లల కొరకై కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో మీరు నివాసం చేస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుడు వాగ్దానం చేశాడు. అసలు దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తాడో ఇదే పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా వాగ్దానం. లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని నువ్వు తప్పించుకోవాలి, అది వాగ్దానంలో ఉన్నటువంటి సారాంశం. అంత మాత్రమే కాదు, దేవ స్వభావమునందు పాలివారం అవడం కొరకై దేవుడు మనకు వాగ్దానాన్ని అనుగ్రహించాడు. 13వ వచనం చదువుదాం. 3:13. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వీటి యందు నీతి నివసించును. 14. ప్రియులారా, వీటి కొరకు అనగా వాగ్దానము చేయబడిన నూతన ఆకాశము కొరకు నూతన భూమి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి? మీరు నిష్కలంకులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలి? శాంతము గలవారై ఉండాలి అని 15వ వచనంలో అన్నాడు. మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మ. రక్షణ పొందిన వారికి, రక్షణ పొందని వారికి ఈరోజు పెద్దగా వ్యత్యాసం ఏం కనపడట్లా, ఏ మార్పు లేదు. వ్యత్యాసం అల్లా ఒకటే. ఏంటయ్యానంటే, రక్షణ పొందిన వారేమో మునిగారు, పొందని వారు మునగలేదు, అంతే. ఇదే తేడా. మునిగారంటే అర్థమైంది కదా. ఎక్కడ మునిగారు? అయ్యగారు ఎక్కడ బాప్తిజం ఇస్తే అక్కడ నీళ్లలో మునిగారు, బాప్తిస్మాన్ని పొందారు. రక్షింపబడిన దేవుని పిల్లలు ఈరోజు దేవుని కొరకై జీవించేటటువంటి విషయంలో ఎంతో నిర్లక్ష్యమైనటువంటి ధోరణిని కనబరిచేటటువంటి వారై ఉండారు. కొంతమంది అంటారు, ఎప్పుడో వచ్చే పరలోకాన్ని గురించి, నరకం గురించి ఇప్పుడే బాధపడటం దేనికి? లైఫ్ని ఎంజాయ్ చేయాలా, కోరుకున్నది కొనుక్కోవాలా, ఇష్టమైంది తినాలా, నచ్చింది త్రాగాలా, ఎంజాయ్ చేయాలా. పనికి మాలినటువంటి విధానంలో జీవించాలి. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చే దాని గురించి ఇప్పుడే కంగారు పడాల్సినటువంటి అవసరం ఏముంది అని తాము చేసేటటువంటి పనులను సమర్థించుకునేటటువంటి దుర్మార్గులైనటువంటి విశ్వాసులు బ్రతుకుతున్నటువంటి కాలం ఇది. అర్థమైందా? ఒక్క చోట కాదు, అన్ని చోట్ల ఇలానే ఉంది పరిస్థితి. చాలా మంది దేవుని భయాన్ని విడనాడినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపములో పట్టబడుతూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ. 78వ కీర్తన మీరు చదివితే ఇశ్రాయేలీయులను గురించి కొన్ని మాటలు ఇలా వ్రాయబడ్డాయి. కొన్ని వచనాలు చదువుదాం, చూడండి దయచేసి. అందరూ కూడా వాక్యాన్ని తీయండి. 78వ కీర్తన 10వ వచనం చదువుదాం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. దేవుని నిబంధన గైకొనలేదంట, దేవుని వాక్యాన్ని అనుసరించలేదంట, దేవుడు వారి జీవితాల్లో జరిగించిన క్రియలను మర్చిపోయారు. 17వ వచనం. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి, తమ హృదయంలో దేవుణ్ణి
శోధించిరి. 19వ వచనం, ఈ అరణ్యంలో దేవుడు మనకి భోజనమును సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారమును ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగా గలడా అని చెప్పి వారు చెప్పుకొనిరి. 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. 32వ వచనం, ఇంత జరిగిన వారు ఇంకను పాపమును చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. 36వ వచనం, వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటలతో ముఖస్తుతి చేశారు, నాలుకలతో ఆయన యొద్ద బొంకారు. ఇవన్నీ ఇశ్రాయేలు జీవితాల్లో జరిగినటువంటి వాస్తవాలండి. వారి గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ మన బ్రతుకులు కూడా ఇలాగే ఉన్నాయి. ఆయన నిబంధనను గైకొనట్లేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవట్లేదు, ఆయన చేసిన క్రియలు ఎప్పుడో మర్చిపోయాం, ఆయన మీద తిరగబడుతున్నాం, ఆయనను శోధిస్తూ ఉన్నాం, ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నాం. ఆయన ఎందుకు కనబరచాల్సినటువంటి విశ్వాసాన్ని కనబరచట్లేదు. పాపము చేస్తూ స్థిర హృదయమై ఉండక, దేవుని భయం ఏమాత్రం కూడా లేకుండా నోటితో ముఖస్తుతి చేస్తూ నాలుకలతో ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలు ఆయన యొద్ద బొంకినట్లు మనం కూడా భయంకరమైనటువంటి జీవితాల్లో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వాత్సల్య సంపూర్ణుడయుండి వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమార్లు ఆయన తన కోపాన్ని ఏం చేసుకున్నాడు. అబ్బా, ఎంత దీర్ఘశాంతుడో కదా. వాత్సల్య సంపూర్ణుడై ఏ మాత్రమును వారిని నశింపచేయలేదంట. తలుచుకుంటే దేవుడికి ఒక క్షణం పట్టదు. మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా, నువ్వు పక్కకు తప్పుకో, ఒక్క నిమిషంలో వీళ్ళని లేపేసి నీ నుండి మళ్ళీ గొప్ప జనాన్ని పుట్టిస్తానన్నాడు. ఆ సందర్భంలోనే మోషే జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా నీవు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడవు, ఒక్కసారి నీ కనికరాన్ని చూపించు అని కోరుకున్నాడు. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేటి దినాల్లో చాలామంది విశ్వాసులైనటువంటి వారు ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడై ఉండి సహిస్తూ ఉంటే ఆయన సహనాన్ని ఇంకా ఏం చేస్తూ ఉన్నారు, పరీక్షిస్తూనే ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. దేవుని భయం ఎంత మాత్రం కూడా లేదు. ఇష్టానుసారంగా ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో సైతము దేవుడు తన దీర్ఘశాంతాన్ని రక్షింపబడిన విశ్వాసుల పట్ల కూడా కనబరిచే దేవుడై ఉన్నాడు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. కొరింథీ సంఘము పౌలు యొక్క 2వ మిషనరీ దండయాత్రలో స్థాపించబడింది. అక్కడ సంఘము స్థాపించబడిన తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులైనటువంటి వారు పనిచేశారు. అక్కడ పనిచేసిన దైవజనులు ఎవరెవరో తెలుసా? పౌలు 18 నెలలు సేవ చేశాడు. రేపాయిలు ఇటు వినండి. తర్వాత అపోల్లో అక్కడ పరిచర్య చేశాడు. అకులా ప్రిసిల్లా అనేటటువంటి దంపతులు అక్కడ పనిచేశారు. తీతు అక్కడ పరిచర్య చేశాడు. ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలే. స్టెఫన్ ఇంటి వారు సంఘానికి పరిచర్య అందించారు. క్లెమెంత్ అనేటటువంటి వ్యక్తి అపోస్తుల కాలం తర్వాత అక్కడ పరిచర్య చేశాడు. గొప్ప గొప్ప ఉద్దండులైనటువంటి వారు అక్కడ పరిచర్య చేశారు. ఎంతో దేవుని వాక్యం వారి ఎదుట ప్రకటించబడింది. కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు రక్షింపబడిన కొన్ని దినాలకు చాలా భయంకరమైనటువంటి విధానంలో లోకంలో కలిసిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. వారిలో విభజనలు, వారిలో నైతిక విలువలు లేవు, వారిలో ఒకరి మీద ఒకళ్ళు పోట్లాడుకునేటటువంటి వారుగా ఉన్నారు. ప్రభు బలను గూర్చి భయమే లేదు, అసలు వివేచన లేదు, కృపవరాలను దుర్వినియోగపరిచేటటువంటి వారు అయిపోయారు. వివాహ విషయంలో తమ జీవిత భాగస్వాములకు నమ్మకత్వాన్ని కనబరచట్లేదు. జారత్వం అనే పాపం ఎక్కువైపోయింది. అన్యాయం కనబడతా ఉంది. ఇవన్నీ సంఘాల్లోనే కనబడతా ఉన్నాయి. తిండిపోతనం, త్రాగుబోతనం, సోమరితనం, ఇవన్నీ కూడా సంఘములో ఉన్నటువంటి పరిస్థితుల్లో
దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడై అపోస్తుడైనటువంటి పౌలు గారు వారికి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో చాలా కఠినంగా వారిని గద్దించాడు. మీరు చేస్తున్నటువంటి పనులు మంచివి కాదు, దిద్దుకోండి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను ఏమన్నారు అని అంటే దిద్దుబాటు ఉత్తరం అన్నారు. ద లెటర్ ఆఫ్ కరెక్షన్. కరెక్ట్ చేశాడు. వారు తమ జీవితాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో దిద్దుకున్నారండి. ఎంత బాగా దిద్దుకున్నారో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మీరు దేవుని వాక్యాన్ని చదివినట్లయితే గనక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, మన్నించండి 8వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా యెడలనున్న ప్రేమ యందును ఎలాగున అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృప యందు కూడా మీరు అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. అభివృద్ధి చెందారు. అంతకుముందు వీరిని గురించి వ్రాసినప్పుడు చాలా కఠినమైనటువంటి పదజాలాన్ని వినియోగించాడు. 7వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారం కలిగిన ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షింపబడిన విశ్వాసుల పట్ల దేవుని దీర్ఘశాంతం ఎలాంటిది అని అంటే రక్షణార్థమైనటువంటిది, రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపించేటటువంటిది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాళ్ళు దుఃఖపడ్డారు. వారి స్థితిగతులు వారికి అర్థమయ్యాయి. పశ్చాత్తాపడ్డారు, విరిగి నలిగిపోయారు దేవుని సన్నిధిలో. దైవ చిత్తానుసారంగా దుఃఖపడి రక్షణార్థమైనటువంటి మారు మనసులోనికి వారు వచ్చారు. దేవుని వర్తమానాన్ని విని తమ జీవితాన్ని దిద్దుకున్నారు, మార్పు చెందారు. ఇది రక్షణార్థమైన మారు మనసు. రక్షింపబడిన దేవుని పిల్లల పట్ల దేవుడు దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ ఉండగా మనము పొందేటటువంటి మారు మనసు రక్షణార్థమైనటువంటి మారు మనసు. కనుక ఆయన అవిశ్వాసుల పట్ల దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు. రక్షింపబడిన నీ పట్ల కూడా ఆయన దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు. ఒకవేళ దేవుడు అనుకొని వీళ్ళు ఈ పాపం చేశారు, ఒక్క క్షణంలో వీరిని నశింపజేద్దాం అనుకొని ఒక్కసారి ఆయన అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు అనుకో. ఏం జరిగింది అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో? అననీయ సప్పేరాలు వెంటనే ప్రాణం విడిచిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ అదే కోపాన్ని, అదే ఉగ్రతను దేవుడు నీ ఎడల కనబరచడానికి ఆయన సిద్ధపడి ఒక్కసారి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకో, నువ్వు ఈ కోటను దాటిపోకముందే అలా కోరుకోనిలే. మళ్ళీ రేపటి నుంచి ఇంకా 4 రోజులు కోటాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆయన అలా అనుకుంటే he can do it. He will definitely do it. అందులో అనుమానం ఏమి లేదు. ఒకవేళ ఆయన చెయ్యాలి అని అనుకుంటే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో లాగా, కానీ ఆయన చేయట్లేదు. రక్షణార్థమైనటువంటి మార్పు నీవు కలిగి ఉండాలని ఆయన రాకడలో నీవు నిందారహితంగాను నిష్కలంకముగాను ఉండాలని ఆయన కోరుకుంటూ, మనం ఎన్ని రీతులలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన, పదే పాపాన్ని చేస్తున్నా, నీ గురించి ఆయన ఇంకా ఏం చేస్తా ఉన్నాడు? తన సహనాన్ని కనబరుస్తున్నాడు. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, సముద్రము కన్నా సహనము చాలా గొప్పది. దేవుడు నీ పట్ల తన దీర్ఘశాంతాన్ని కనబరిచేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. యూ షుడ్ థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, అవిశ్వాసులైన వారి పట్ల దేవుడు తన దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని, మార్పు చెందాలని, ఆయన్ని నమ్ముకోవాలని, రక్షింపబడాలని ఆయన తన రాకడ ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. తర్వాత రెండవది,
రక్షింపబడిన నీ పట్ల కూడా ఆయన దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు. కారణం నీ జీవితం సరిచేయబడాలని, దిద్దబడాలని, మార్పు చెందాలని, ప్రభువు కోరుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలని ఆయన నీ పట్ల తన దీర్ఘశాంతాన్ని, తన మంచితనాన్ని కనబరిచేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఇట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నీవు సద్వినియోగపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొందరు సద్వినియోగపరుచుకోరు. 78వ కీర్తనలో మరొకసారి 38వ వచనం నుండి చదువుదాం చూడండి. 78వ కీర్తన 38 నుండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమార్లు తన కోపమును అణుచుకొనివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలా రాని గాలి వలెనున్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అయినా అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపమును కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఆయనేమో పలుమార్లు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు, వీరేమో ఎన్నో మార్లు దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కొందరు దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని ఏం చేయరంటే సద్వినియోగపరుచుకోనటువంటి వారికి ఏ గతి పడుతుందో ఒక 2 వచనాలు చూపించి ప్రార్థన చేస్తాను. దయచేసి దేవుని వాక్యం చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఈ మాట మీరు గమనించండి. చాలా మంది ఆయన దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నాడు. ఇలానే చెబుతారులే, ఇంకా 4 రోజులు ఉన్నాయి, 4 రోజులు వచ్చే వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారులే, సంవత్సరానికి ఒకసారి కోటాలు పెట్టడం సర్వసాధారణమే వాళ్ళకి అని చాలామంది ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించేటటువంటి వారై ఉన్నారు. ఒకవేళ ఆ వింగ్లో నీవు ఉంటే గనక, దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని తృణీకరించేటటువంటి వ్యక్తులలో నీవు ఉంటే గనక, 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరించావనుకో, మార్పు చెందని నీ హృదయమే రేపు నీ మీదకి తీర్పు రావడానికి ఏమవుతుంది చెప్పండి? కారణం అవుతుంది. ఆ తీర్పు రాకముందే నీ హృదయాన్ని మార్చుకోవడం నీకు ఎంతైనా క్షేమకరం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, మన్నించండి 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్త లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు నమ్మారు. తెస్సలోనికై సంఘాన్ని ప్రశంసిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. శ్రమల్లో వారిని ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మీరు మా సాక్ష్యాన్ని నమ్మారు కాబట్టి మీరు దండన తప్పించుకుంటారు. అయితే నమ్మని వారు కొందరున్నారు, వారు దేవుని భయంకరమైనటువంటి ఉగ్రతలో పాలివారవుతారని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక పదే పదే దేవుడు నీ ఎడల, ఆయన మీద నీవు తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో ఆయన తన దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ సహనాన్ని కలిగినటువంటి దేవుడై ఉండగా
ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించి శిక్షను అందుతావో లేదా తీర్పు పొందుతావో, వినియోగించుకొని మార్పు చెందుతావో అది నీ ఇష్టమే కాదు. ఆయన దీర్ఘశాంతాన్ని నీవు సరి అయిన రీతిలో వినియోగించుకుంటేనేమో తీర్పును తప్పించుకుంటావు, వినియోగించుకొని మార్పు చెందితే తీర్పును తప్పించుకుంటావు. ఆయన దీర్ఘశాంతాన్ని వినియోగించుకోకుండా కాలయాపన చేస్తూ దేవుని భయం లేకుండా నువ్వు తిరిగితే గనక తీర్పు పొందటానికి మాత్రం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ రాత్రి మన కన్నుల ఎదుట దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన దీర్ఘశాంతాన్ని నీవు అంగీకరిస్తే ధన్యుడవు, తృణీకరిస్తే దరిద్రుడవు. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.